ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేము సరదా సరదాకి హిట్ స్కిట్లు చేసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఒక హిట్ మూవీ స్పూఫ్ తో వస్తున్నాము, చూసుకోండి మళ్ళా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆడో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. నా పేరు చంద్రశేఖర్. మాది #90 మిడిల్ క్లాస్ బయోపిక్ ఫ్యామిలీ అండి. మాది ఎంత మిడిల్ క్లాస్ అంటే ఇగోండి, మా చిరుగులు కూడా లోపల కప్పేసుకుంటాం, అంత మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏమే #90 పెళ్ళం రా. ఎన్నిసార్లు చెప్పాను నా వెయిట్ అందరికీ చెప్పొద్దని? నేను చెప్పింది #90 అనే, నీ వెయిట్ కాదు, నీ వెయిట్ కాదు. టీవు ఇది టీయా? కప్పు తాడగట్టమేంటి? లేకపోతే రోజు టీ బాలేదని వంకతో ఒక్కొక్క కప్పు పగలు కొడుతున్నారు. ఒక్కొక్క 5 రూపాయలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి తెస్తాం? ఎంత మిడిల్ క్లాస్ అయితే మాత్రం కనీసం టీ అని తాగాలి కదే. టీ అనే తాగాల? ఓ టీ పొడి వేయచ్చు కదా అందులో. టీ పొడి 50 రూపాయలు, మనం కొనగలవా? కనీసం పాలు వేయాలి కదా. పాలు 20 రూపాయలు, మనం కొనగలవా? మరి అవార్డు మాకు వేడి ఇవ్వాల్సింది. ఇచ్చింది అదే పారబోసారు. మనం మిడిల్ క్లాస్ అని చెప్పడం టీ తాగడానికి కాఫీ తాగడానికి కక్కుర్తి పడకూడదు. చిన్న చిన్న కొనుక్కోవాలి అప్పుడప్పుడు. మనం చంపేస్తాను మీరు అలా మాట్లాడితే. ఏమైంది? లాస్ట్ మంత్ కరెంట్ బిల్ ఎంత వచ్చింది అనుకున్నారు? 450 రూపాయలు. ఈ మంత్ ఎంత వచ్చింది అనుకున్నారు? 350 రూపాయలు. రేపు పొద్దున మీ అక్క ఇంట్లో దిగుతుంది, దానికి ఒక చీర పెట్టాలి, 2000 రూపాయలు. మొన్న ఫ్లాట్ కొన్నారు, 3 ఇన్స్టాల్మెంట్లు కట్టారు, అక్కడి నుంచి వదిలేశారు. మా పెద్దోడికి సిగ్గుపిల్ల కొనాలి. పెద్దోడు సిగ్గుపిల్ల ఎందుకు? వాడికి ఎలాగో సిగ్గులేదు, బిల్లనే ఉండక్కర్లేదా? అందులో టీవీలు చూస్తున్నారు, మన ఇంట్లో కేబుల్ కూడా పీకేశారు పిల్లల వల్ల. నేను రోజు సుబ్బారావు గారి ఇంటికి ఎందుకు వెళ్తున్నాను అనుకున్నారు? ఎందుకు వెళ్తున్నావు? కేబుల్ పీకేశారు కదా, అక్కడ చూద్దామని టీవీ. పోనీ రష్మి ఇంటికి వెళ్తే ఆమె వేరే సినిమాలు చూస్తుంది. సరే మన కూతురు బిల్లు. అమ్మాయి, అమ్మా ఎదిగిన పిల్ల, రేపు పొద్దున ఇది పెద్దది అయింది, దీనికి ఫంక్షన్ చెయ్యాలి. అది పెద్ద మనిషి అవ్వదు. ఏ? లేడీ గెటప్ ఇది. పెద్దోడేడి? ఏమైందిరా? స్కూల్లో కూర్చుని ఉంటే మా ఫ్రెండ్ పెన్సిల్ పెట్టేసాడమ్మా. అయ్యో, తమ్ముడు 3 రోజుల నుంచి పెన్సిల్ అడుగుతున్నాడు, తెచ్చేయాల్సిందిరా. తెచ్చానమ్మా. ఏది? నాన్నగారికి ఇస్తాను. నానా ఏరా పెద్దోడా, బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుతున్నా నాన్న. నైట్ టైం నీ రూమ్ లో సిగరెట్ స్మెల్ వస్తుంది ఏంటి? నేనే కాల్చాను నాన్న. సిగరెట్ కాలుస్తున్నావా? సిగరెట్ తాగితే పోతావరా? ఎంత పని చేసావురా? సిగరెట్ తాగావా? బాబాయ్! మనం ఎవరు రా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నోడా, సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. నాన్నగారికి నమస్కారం, అమ్మగారికి నమస్కారం, ఇంద్రజమ్మ గారికి నమస్కారం. సాంప్రదాయిని సుబ్బిని సుధా పూసిని. ఏరా నాన్న బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నాను నాన్న. బుక్స్ కి ఏమైనా డబ్బులు కావాలా? వద్దు నాన్న. పెన్సిల్ కి ఏమైనా డబ్బులు కావాలా? వద్దు నాన్న, మనం మిడిల్ క్లాస్, మనకెందుకు నాన్న డబ్బులు వేస్ట్? నా మిడిల్ క్లాస్ అర్థం చేసుకున్నారా నువ్వు? వెంటనే పక్కన షెడ్ ఉంది, మెకానిక్ షెడ్, అందులో జాయిన్ అయిపో. అదే నాన్న. వేసలేక ఏంటి? నా జోబులో 50 రూపాయలు కనిపించట్లేదు. 50 రూపాయలు ఎలా కొట్టేస్తాడు నాన్న? నన్ను క్షమించాను, నేను అపార్థం చేసుకున్నాను. ఇది ఎక్కడ ద్రామది? ఇలా తయారవుతున్నాండి పిల్లలు. ఏరా అమ్మా, 50 రూపాయలు ఎలా తీస్తావురా? చేత్తో అమ్మా. అయ్యయ్యో, ఇంకా చాలా రౌండ్ ఉంది మమ్మీ. చూసారు కదా, ఇదండి మా మిడిల్ క్లాస్ కష్టాలు. #90 ఫ్యామిలీ ఈటీవీ ఇన్ యాప్ లో చూసుకోండి.
మా అన్నయ్య ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అమ్మా, ఇదిగో అమ్మా ఉదయం పంపించింది, పండగ కదా. ఏంటన్నయ్య ఖాళీగా ఉంది? మీరేమైనా ఇస్తారని పండగ కదమ్మా, మీరేమైనా వండుకుని అంటే కట్టుకరమ్మన్నది మీ వదిన. అలాగా, బావగారు టైంకి వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి. కూర్చోండి వడ్డిస్తారు. రే రా, మామ వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తాడు, ఓకేనా? ఎక్కడికి వెళ్ళకండి. ఈ నల్లి బొక్క అందరూ షేర్ చేసుకుంటారు. నాకేం లేదమ్మా. మీ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మనది మిడిల్ క్లాస్ కదా బావగారు, ఒకటే నెల్లిపొక్క ఉంటుంది, అందరూ అడ్జస్ట్ అవ్వాలి. నాన్న, ఒక్క నిమిషం, నేనున్నాను కదా. ఇంకేముంది అందులో బొక్క తప్ప. ఆయన డైలాగులని మీరు చెప్పేసి తినన్నయ్యా. ఏముందమ్మా ఇందులో బొక్క, ఇదో బొక్క. అయ్యయ్యో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నయ్య. ఈ పిన్నితో గెలిగితే ఎంతో కొంత వస్తుంది. చూసారు కదండి, #90 మిడిల్ క్లాస్ బయోపిక్ ఈటీ విన్ యాప్ లో చూసుకోండి. నేను వెళ్తాను చెల్లమ్మా. అలాగే అన్నయ్య. డబ్బులు మామయ్య. చేంజ్ ఏమన్నా ఉందారా? చేంజ్ మామయ్య 10 ఇస్తే 100 ఇస్తాడు ఇప్పుడు మామయ్య. థ్యాంక్స్ రా, బస్ కిరాయికి వచ్చింది. స్కూల్కి వెళ్ళి చదువుకోండి. వెళ్ళండి రా, త్వరగా బయలుదేరండి. ఇలా పేపర్లు వచ్చిన ఒక్కొక్కరు పని చెప్తాను, ఆగండి. ఎన్ని వచ్చాయిరా? 9 వచ్చాయి సార్. ఎంత రావాలి? 99. ఇంకా 90 ఏది? మా నాన్న కోటర్ ఇస్తాయి. ఆ 90 కాదురా, ఆ 90 కాదురా. నీకెంత వచ్చాయి? 50యా? బాగా చదువుకో అమ్మా, మంచి మార్కులు తెచ్చుకో నెక్స్ట్ టైం. సార్ నాకు 95 సార్. ఓ సూపర్ రా, మెచ్చుకుంటా. 95 అంటరా, ఇంకా 5 మార్క్స్ ఎక్కువైనాయి. కూర్చో. దిస్ టూ మచ్ సార్. ఏమైందిరా? వాళ్ళు ఫీజు కడుతున్నారు, మేము ఫీజు కడుతున్నాం. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మేము ఫెయిల్ అయ్యారు. వాళ్ళని కొట్టట్లేదు, మమ్మల్ని కొడుతున్నారు. ఏంటి అర్థం కాలేదురా. మీరు చెప్పేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఇట్లా రారా. వద్దు, పాఠాలు అక్కడ నుండే చెప్తారు, ఇది కూడా అక్కడ నుండే చెప్పండి. నీకంటే సారం గడ బాగా చెప్పిండు, ఒకసారి చూసి మళ్ళీ చెప్పాదంతా. ఇందులో మీ యాక్టింగ్ కూడా ఉంది సార్, మీరు చూసి మళ్ళీ చేయండి. సరే వద్దులే. రేపు వచ్చేటప్పుడు అందరూ మీ నాన్నతో సిగ్నేచర్ చేసుకుని రావాలి, అర్థమైందా? ఓకే సార్. సరే వెళ్ళండి. ఈరోజు స్కూల్లో పేపర్ ఇచ్చారా? సాంప్రదాయిని సుప్పిని శుద్ధ డాడీ డాడీ మమ్మీ, డాడీ మాట్లాడలేదు మమ్మీ. ఏంట్రా ఇవి మాట్లాడరా, ఇవి మాట్లాడరా, ఇవి మాట్లాడరా. ఏమండి? ఎందుకండి కొడుతున్నారు చూడు మమ్మీ. ఎందుకు పసిపిల్లలు అలా కొడుతున్నారు? ఆడికొచ్చిన మార్కులు మమ్మీ ఏరా, చదువుకోకుండా ఏం చేస్తున్నావురా? దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయంట. ఎందుకు సార్ కొడుతున్నారు పిల్లల్ని? మాస్టర్ మీ ఎంట్రీ కోసం వెయిటింగ్ సార్. పిల్లల్ని అలా కొట్టద్దు సార్. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు స్కూల్లో? చూసారా, పిల్లలకి ఏం నేర్పుతున్నారు? మాస్టర్ అంటారు, మాస్టర్లు అమ్మ నాన్నలు అంటారు. వాళ్ళు మమ్మల్ని బదనాం చేస్తారు, మేము వాళ్ళని బదనాం చేస్తారు. మిమ్మల్ని మాత్రం ఏం అనమ్రా మేము. ఒకటి గుర్తుపెట్టుకుని, 10th క్లాస్ మార్కులు పెద్ద ఇంపార్టెంట్ కాదురా. 500 వస్తాయి అనుకున్నోడికి 450 వస్తుంది. 450 వస్తున్నోడికి స్టేట్ ర్యాంక్ వస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము, మార్కులు ఇంపార్టెంట్. ఈ సినిమాలో డైలాగ్ వచ్చి మనోడే చెప్పాడు మొత్తం. #90 మిడిల్ క్లాస్ బయోపిక్, అందులో మాస్టర్ క్యారెక్టర్ చేస్తాం. వీడి కోసం స్కిట్ చేయవలసి వచ్చింది. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, ఒక చిన్న మిడిల్ క్లాస్ సాంగ్ ఏంటి సరిపోతుంది. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? #90s మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బయోపిక్. అందరూ ఆర్టిస్టులే కాబట్టి బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. సందీప్ గారు, మా ఫ్యామిలీ నుంచి ఒకరు మూవీస్ కి వెళ్ళి సక్సెస్ అవుతున్నారంటే అంతకంటే హ్యాపీ మాకు ఇంకొకటి లేదు. కంగ్రాచులేషన్స్. ఇకపోతే రామ్ ప్రసాద్ గారు, ఆ మూవీని అలా తీసుకొచ్చి ఇక్కడ దింపాలన్న మీ ప్రయత్నం గుడ్, ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.